ఎవరితో చెప్పిందో చెప్తే దాన్ని నిన్ను కలిపి తందామని సపరేట్ గా తన్నే అంత టైం నాకు లేదు. అవును మరి, నువ్వు మినిస్టర్ వాయే, నీ టైం ఉండదు. అంత ఎటకారం ఎందుకే? ఎప్పటికైనా నేను మినిస్టర్నే అవుతాను. శ్రీరామ్ పెళ్లి నేను మినిస్టర్ హోదాలోనే చేస్తాను. కాలాలుగాను తప్పు లేదు, కానీ అయ్యే నిజమనుకోకు, బొక్క బొక్కలా పడతావు. చూడు, ఆ ముష్టేదో దుర్గాగాడిని నేను ఎల్లగొడతాను, అప్పుడు నువ్వేం చేయలేవమ్మడు. వాణ్ణి వెళ్ళగొట్టడం ఆ జగదీశ్వరి వల్లే కాలేదు. ఆఫ్టర్ ఆల్ నీ వల్లేమవుతుందే? నువ్వు ఇందిరా సినిమా చూసావా? అందులో డైలాగ్ గుర్తుందా? ఏం డైలాగే? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, అలాగే చెంచు కదా అని తేలిగ్గా తీసుకోకు. ఆడు ఒక్క మర్డర్ చేస్తే నేను 2 మర్డర్లు చేసి జైలుకి వెళ్తా. రెండో మర్డర్ ఎవరినో తెలుసా? నిన్నే. అంకుల్, ఒక కథ చెప్పనా? ఇప్పుడు కథనే మూడ్ లేదురా. పర్లేదు అంకుల్, వినండి. ఏం కదా? మీకు ఆవు పులి కథ తెలుసా? ఏది? ఆ మాయదారి పూలు వచ్చే కదా? కాదంకుల్, ఒకసారి అడవిలో ఆవును తినడానికి పులి ఎదురైంది. అప్పుడు ఆవు, పులిరాజా నన్ను చంపక పులిరాజా, నాకు చిన్న దూడుంది, దానికి పాలిచ్చి వేరే ఆవులకు అప్పగించొస్తాను అని పులిరాజాని రిక్వెస్ట్ చేస్తుంది. తెలుసు, పులి ఆవుకు పర్మిషన్ ఇచ్చింది కదా? ఆగదే. ఓహో, నువ్వు కూడా ఉన్నావా? అలా అని నేను ఆవుని, నువ్వు పులిరాజావు అన్నమాట. నన్ను వదిలేయండి. మా పెద్దవాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇస్తే నాకు నేనుగానే లొంగిపోతాను. నన్ను నమ్మండి. అవునంకుల్, మేము అబద్ధం చెప్పాం. అవునంకుల్, ప్లీజ్ అంకుల్, మేము ఆడుకుంటాం అంకుల్. మాట తప్పరుగా? ప్రామిస్ అంకుల్, మాట తప్పము. కథలో ఆవు మాట తప్పలేదు కదా? మీరు గనక వేషాలేస్తే నేను కూడా మాట తప్పుతా. ప్రామిస్ అంకుల్, నేను మాట తప్పను. సర్లే వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. ఒరే దుర్గా, నిన్నుప్పుడే పోలీసు పట్టుకు చూడరా. మమ్మల్ని బెదిరించింది కాకుండా అక్క అక్క అంటూ అమ్మడితో చేతులు కలిపి నా కూతురు అందరి పిలిచి చెగొట్టాలని చూస్తావా? చూస్తాన్రా, చూస్తా, నీ సంగతి చూస్తా. ఇప్పుడు ఇడ్లీ తింటాకి పిలుస్తాను, వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. దెబ్బకి పెవికిక్తో కుర్చీకి అంటుకుపోతాడు. అప్పుడు తుపాకీ లాగేసుకుని పోలీసులకి ఫోన్ చేస్తాను. ఒరే దుర్గా, అయిపోయిన చేతిలోని. అమ్మయ్యా, లేకపోతే చిన్ని పెళ్ళి ఆపడానికి అమ్మడితో చేయగలుగుతావరా దొంగ తెచ్చినోడా? ఏడు ఇందాకనగా పిలిచాను, ఇంకా రాడే దొంగ తెచ్చినోడు. ఎక్కడ ఏడ్చాడు? కూర్చో. ఏంటంటే నాయనా, టిఫిన్ చేసావో లేదో, టిఫిన్ ఆడదామని. నువ్వు ఎంత మంచిదాను పిన్ని, నువ్వు మా అక్కకి అమ్మవనిపించావు. ఏదో నీ అభిమానం లేరా, కూర్చో. మీరు కూడా కూర్చోండి పిన్ని. కూర్చోరా పిన్ని. నెయ్యి కారపొడి లేదా పిన్ని? ఇడ్లీ పెట్టడం ఎక్కువ, మళ్ళీ నెయ్యి కారపొడి కావాలంటే జైల్లో ఇడ్లీ పెడతారు పిన్ని. ప్లీజ్ పిన్ని, కొంచెం నెయ్యి అయ్యి పిన్ని. ఉండు ఆయన తీసుకొస్తానే. దోశ వచ్చినాడు.
ఈయన పట్టేసుకున్నానని అందరూ చెప్పేస్తే వద్దు. పట్టుకున్న తర్వాత కుర్చీ కదుక్కుపోయిన తర్వాత అప్పుడు చెప్తా. అది చచ్చాడు ఎదవా. ఇడ్లీ తింటాం, మళ్ళీ జైల్లో చెప్పుగుడు తింటాం. వస్తున్నా నాగరా. నెయ్యి ఇదిగో నాయనా తిను. అలాగే పిన్ని. పిన్ని నువ్వు కేక పిన్ని. నెయ్యి ఇడ్లీ తిని ఎంత కాలం అయిందో. జైల్లో కూడా తిని తిని నాలుగు చచ్చిపడిపోయింది పిన్ని. పడుద్దురా. నాలుగే కాదు, ఇప్పుడు నీ కాళ్ళు చేతులు కూడా చచ్చిపడిపోతాయి. ఎలా చచ్చినోడా, మా పసిపిల్లోని బంధిస్తావరా? అదేంటి పిన్ని, ఇప్పుడే వదిలేశాను కదా. వదిలేసావా? అవును పిన్ని, జస్ట్ ఇప్పుడే. పోనీ మా అమ్మడితో కలిసి పెళ్లి ఆపాలని చూస్తున్నావు కదా, లేవరా లే. అదేంటి పిన్ని, తినొద్దా? ఏయ్, ముందు లేవరా లే. అదేంటి అతుక్కోలేదు? అతుక్కోవడం ఏంటి పిన్ని? అదేరా పెవికాలు అతుక్కోలేదా? ఓడి దొంగ తెచ్చినాడా, కుర్చీ మార్చేవా? అవును పిన్ని గారు, మీ మీద అభిమానంతో మార్చాను. ఓరే నీకు దండం పెడతాను, ఇది లాగరా. సారీ పిన్ని, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను వస్తాను. ఒరే 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 దొంగ తెచ్చినాడా, ఆగరా, ఇది లాగరా. అయ్యో 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 ఎంత పని అయింది. ఓ దొంగ తెచ్చినాడా, ఇప్పుడు ఎలాగరా. అయ్యో ఓడతలేదే. ఒరే ఒరే. దుర్గ విషయం నాకేం అర్థం కావడం లేదు శ్రీరామ్. టైం బ్యాడ్ అయితే అన్ని ఇలాంటివి జరుగుతాయమ్మా. ఇలాంటివంటే అంటే ఈ దుర్గ రావడం, నందిని మళ్ళీ రావడం లాంటివన్నమాట. ఏం శ్రీరామ్? నానమ్మ గారండి, నేను వచ్చేసాను. ఆ దుర్గ వెళ్ళిపోయాడా ఏంటి? లేదమ్మా, నేనే ఆ ఊపిలి కథ చెప్తే వదిలేశాడు. అంటే ఏంటి నాన్న? మేము ఆ దుర్గనేమైనా అంటే నువ్వు మళ్ళీ ఆ దుర్గ దగ్గరికి వెళ్ళిపోతావా? అవును నానమ్మ గారండి. శభాష్ రా, నీకన్నీ నా బుద్ధిలే వచ్చాయి. ఏంటండి, వాడు నా కొడుకు కాదా, నేను వాడి తల్లిని కాదా? అదే మా అనుమానం కూడా. అయినా నీ కడుపున ఇంత బుద్ధిమంతుడు ఎలా పుట్టాడా అని మా అనుమానం. అత్తయ్య అత్తయ్య, ముహూర్తాలు పెట్టడానికి పంతులు గారు వస్తున్నారట, దారిలో ఉన్నారట. పిలిపించింది నేనేనే, నువ్వేంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు? నానమ్మ గారండి. నాన్నగారండి, నా నోములు ఫలించాయి. నా పూజలకి ఆ దేవుడు కరుణించాడండి. దేవుడు కాదు నానమ్మ గారండి, దొంగ మామయ్య గారు. లేదు నాన్న, ఆ దేవుడే దొంగ మావైతే అలా చెప్పించాడు. ఏంటి, కొంపలో సోఫాలున్నాయి, కుర్చీలున్నాయి కదా, కూర్చోడానికి ఖాళీ కూడా ఉంది కదా, కుర్చీ పట్టుకొని తిరిగేస్తున్నావేంటి? నేను పట్టు రాలేదు, వెళ్ళిపోయింది. ఎలా లోపలికే? నేను ఒకటి దొరికే మీకు ఊరికేని. రాము నువ్వురా, మనం ఆడుకుందాం. చెంచు, ఏంటా చిన్నపిల్లల చేస్తలు? చిన్నపిల్ల ఆట కాదమ్మా, ఆ దొంగ చూడు దుర్గాన్ని బయట పంపిద్దామని. అదమ్మా విషయం.
సరే మీరు ఇలా రండి నేను సరే. గుంటూరు ఆగవే దాన్ని అలాగే ఉంచు. రేఖ ఏంటి అసహ్యంగా? దానికి అంతే కావాలత్తయ్యా. మీ మమ్మీకి అంతే కావాలా లేకపోతే దుర్గను బయటికి పంపించడానికి ట్రై చేసినందుకు పనిష్మెంట్ ఇస్తున్నావా? బాగా చెప్పావు నందిని. అక్షర, దుర్గుంటే రేఖకేంటి లాభం? ఇప్పుడు లాభ నష్టాల సంగతి ఎందుకు? అంటే ఏంటమ్మా? అదే కదిలే కానీ అనవసరంగా రాద్ధాంతం చేయకండి. తీగలవుతే డొంక కదిలేలా ఉంది. మీరండి చూడుకుంటూ ఒకసారి చెప్తే అర్థం కదా, వదిలేదాన్ని. ఆ దుర్గ మంచోడు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాడయ్యుంటే ఈ చేసిన పనికి ఒళ్ళు మండి నా కొడుకుని ఏదైనా చేసుంటే. అవును చేసుంటే. అందుకే అత్తయ్య ఇలాంటి ఏదో పనులు చెయ్యొద్దని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దని గుర్తుగా దానంతటది ఊడిపోయేదాకా తీయొద్దు. అమ్మా జగదీశ్వరి గారు, రండి పంతులు గారు. నమస్కారం. నమస్తే. కూర్చోండి. చెంచుని వెళ్ళి మంచి వద్దులే. నువ్వు కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమన్నారు కదే, కూర్చో. అక్షర మంచినీళ్ళు తీసుకురామా. అలాగే ఏయ్, కూర్చో. మూసుకొని కూర్చోవే. అలా కూర్చో. చెప్పండి పంతులు గారు, ముహూర్తం పెట్టారా? దివ్యమైన ముహూర్తం పెట్టానమ్మా. కానీ ఆ ముహూర్తం ఎంత దివ్యమైనదో అంత ప్రమాదం కూడా. ప్రమాదం అంటే ఏంటి పంతులు గారు? అమ్మా, ప్రమోదం అంటే సంతోషం, నేను ప్రమాదం అన్నాను. ప్రమాదం అంటున్నారు, ముందు అదేంటో చెప్పండి పంతులు గారు. ఇతనెవరు? నేను ఈ ఇంట్లో పనోండి పంతులు గారు, మీరు కానివ్వండి. ప్రమాదం అంటే ఏమీ లేదమ్మా, వాళ్ళిద్దరి జాతకాలు చాలా తమాషాగా కలిశాయి. తమాషాగా కలవడం ఏంటి? అలా కూడా కలుస్తాయా? ఈ అమ్మాయి కొద్దిగా మాటలు ఎక్కువ అనుకుంటాను. ఈ అమ్మాయికి నోరే ఎక్కువ కాదు పంతులు గారు, అన్నీ ఎక్కువే. మీరు చెప్పండి. అమ్మా, రేపు రాత్రి 8:04:16 దివ్యమైన ముహూర్తం నిర్ణయించాను. అంటే పెళ్లి చెడగొట్టడానికి పక్కా ప్లాన్ వేసావన్నమాట. చూద్దాం ఇది ఎలా చెడగొడుతుందో. అదేంటి పంతులు గారు, రేపే అంటే పనులు ఎలా జరుగుతాయి? తప్పదమ్మా, ఈ ముహూర్తానికి 1 నిమిషం అటైనా ఇటైనా వీళ్ల కాపురం కలహాల కాపురమే అవుతుంది. అంటే లైఫ్ లాంగ్ కొట్టుకు చస్తూనే ఉంటారన్నమాట. ఆల్మోస్ట్ అంతేనమ్మా, అంతే. రేపు తప్పితే వీళ్ల జాతకరీత్యా ఇంకో 6 నెలల వరకు ముహూర్తాలే లేవు. వీళ్ల పెళ్లికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో మీకు తెలుసు. అందుకే ఈ ముహూర్తం వీళ్ల పెళ్లికి దివ్యమైన ముహూర్తం. ఏమంటావమ్మా? మీరింతగా చెప్తుంటే ఎలా కాదంటాను. సరే అలాగే కానిద్దాం పంతులు గారు. మరి నేను వెళ్ళొస్తానమ్మా. కూర్చోడు పంతులు గారు, దక్షిణ తీసుకుని వెళ్తురు గాని. అలాగేనమ్మా. రేపటికి రేపంటే ఎలా? చాలా పనులున్నాయి. కార్తికేయ గారండి, ఈశ్వర్ రేపు పెళ్లికి సీను ఫ్యామిలీని తీసుకొస్తాడంట. వాడి ఫ్యామిలీనే కాదు, పొద్దున్నే బస్ పంపిస్తాను, వాళ్ళందరినీ రమ్మని చెప్పు. వాడేమిటోరా శ్రీనుగాడి మీద తెగజాలు చూపిస్తాడు. జాలి కాదు బావగారు, అభిమానం. మళ్ళీ మనతో అంత ఫ్రీగా ఉండడు. అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చుంటాయి జగదీశ్వరి. బాబాయ్ గారండి, మీరు కూడా అంతేనా?
నేను కూడా అంతే. బావగారు కమిషనర్ గారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా? ఇందాక పెళ్లికి పిలుద్దామని కాల్ చేశాను. అప్పుడు ఎంగేజ్ గా ఉంది, అందుకని మళ్ళీ ఫోన్ చేసినట్టున్నారు. ఆయనని ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేద్దామమ్మా. ముందు దుర్గా సంగతి ఆయనకి చెప్పమ్మా, పేడ పోతుంది. దొంగ మామయ్య గారండి, ఇప్పుడు వాడెందుకు నాన్నగారండి? ఏంటి రాము, ఏమైంది? నన్ను గదిలో పెట్టి తాళం వేయండి. వీళ్ళు మాట తప్పి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. అయ్యో అదేం లేదు నాన్న, జస్ట్ పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నాను అంతే, ప్రామిస్. నిజంగానే నాన్నమ్మ గారండి? అవును నాన్నగారండి, అంతే. పెళ్లికి పిలుస్తున్నాం, లేదంటే దొంగ మావయ్య పెళ్లికి రాడు కదా, ఇంకెలా పట్టుకుంటాం చెప్పండి. దొంగ మామయ్య గారండి, మీరు వెళ్ళండి. వీడి సిన్సియారిటీ మీకు లేకుండా పోయింది. ఒరే కార్తికేయ, వీడు పెద్దడైన తర్వాత ఏమవుతాడరా? ఆ టీచర్ అవుతాడు, నీతులు చెప్పుకుంటూ బతికేస్తాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. నేనేమో ఈ దుర్గగాడి మీద ఆశలు పెట్టుకున్నాను. వీడేం చేస్తాడో తెలియట్లేదు. వీడేంటి ఏడుస్తూ వస్తున్నాడు? లోపల అందరూ కలిసి కుమ్మేశారా ఏంటి? రే దుర్గా, ఇట్రారా. కళ్ళల్లో ఆ నీళ్ళేంట్రా? నలకేమైనా పడిందా? లేదక్క, గుండెల్లో ముళ్ళు గుచ్చుకుందక్క. ఏహే, అర్థమయ్యేలా ఏడు. చెప్తానక్క, చెప్తాను. ఈ ఏడుపుకి అర్థం చెప్తానక్క. నా ఆవేదనకి భావం చెప్తానక్క. ఎందుకంటో అమ్మో, వీడు మెంటల్ వెదవలా ఉన్నాడు. లేకపోతే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో మాట్లాడతావేంటి తమ్ముడు? తమ్ముడు అన్నావు కాబట్టి బతికిపోయావు. రాము అదే నీ కొడుకు. అంత మంచోడు నీ కొడుకు ఎలా అయ్యాడక్క? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసులే గాని అసలు ఎందుకు పిలిచావో చెప్పక్క. వీడు అమాయకుడు అనుకున్నాను, ముదురే. ఏం లేదు, రేపే పెళ్లి, ఎలా ఆపుదాం అనుకుంటున్నావు? అదే ఆలోచిస్తున్నానక్క. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఆ నందిని బిడ్డను కూడా కానీ చేతిలో పెడుతుంది. అది పోనీ నువ్వేమన్నా ఐడియా ఇవ్వరాదు? ఒక పంచే చెప్పక్క. నన్ను చంపే, అప్పుడు పెళ్లి ఆగిపోతుంది. ఏంటక్క, జీవితం మీద నీకు ఎంత విరక్తి పుట్టిందా? లేదంటే నాకు 2 లక్షలు ఇవ్వాలని చనిపోదాం అనుకుంటున్నావా? ముష్టి 2 లక్షల కోసం చచ్చేలా కనిపిస్తున్నానా నేను? చంపడం అంటే చచ్చేలా కాదురా, జస్ట్ అటెంప్ట్ చేయి చాలు. ఓ అలాగా, కొంచెం బ్లడ్ వచ్చినా పర్వాలేదక్క? పర్లేదులే. మరి కొంచెమే బ్లడ్ వస్తే నీ కట్టు కట్టేసి మరి ఆ తర్వాత శ్రీరామ్ నందిని మేడలో తాళి కట్టేస్తే? ఆ ముహూర్తం నిమిషం దాటినా గాని తాళి కట్టడు. ఆ ముహూర్తాన్ని ఆపితే చాలు. ఓహో అలాగా, ఓకే. పెళ్లిలో ఈ పని చేస్తానక్క. ఇలాగే చేస్తావా? ఇంకెలా? ఓరి నీ అంకమ్మ, నిన్ను పోలీసులు గుర్తుపడతారా? ఎస్, నీ బుర్రే బుర్రక్క. నీలాంటి వాళ్ళు నా వెనకాలుంటేనా దేశాన్ని అమ్మేను. ఓకే, మారు వేషంలో ఎంట్రీ ఇచ్చి పెళ్లిలో ఎంటర్ అవుతా. ఓకేనా? ముందా పనిలో ఓకే, ఇప్పుడే కృష్ణానగర్ వెళ్ళి విగ్గుదేస్తానక్క. రేయ్, కృష్ణానగర్ లో మాత్రం పోలీసులుండ్రా? కరెక్టే అక్కు. నేను ఫోన్ చేసి తెప్పిస్తానులే గానీ నువ్వు అగోరించు.